నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ప్రస్తుతం ఏపీలో ఏం జరుగుతుంది ఇప్పుడు చూసుకున్నట్టయితే వైసీపీ నేతలు స్పోక్స్ పర్సన్స్ అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. మొన్న చూసుకున్నట్టయితే వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్ గారి అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. మరి ఇలాంటి అరెస్టులే కొనసాగుతూ ఉంటాయి. అసలు ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది పార్టీలో కూడా జరిగే అంతర్గత విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో లేట్ చేయకుండా ఇంటర్వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. అంటే రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే మీ అరెస్ట్ అసలు ఒక్కసారి ఊపేసిందని అనుకోవాలి. సో ఈ అరెస్ట్ మీరు అంటే ఎలా జరిగింది ఏంటనేది అందరూ చూసారు, అంతా తెలిసింది. కానీ ఇప్పుడు ఎలా ఉండబోతుంది అసలు నెక్స్ట్ ఇప్పటి నుంచి వెళ్ళి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మరిన్ని అరెస్టులకి సిద్ధపడే ఉన్నామని చెప్పడానికి దాంట్లో ఎక్కడ వెనకాడేటటువంటి పరిస్థితి లేదు. అంటే మరిన్ని అరెస్టులు అంటే సార్ ఇక్కడ నాకు అర్థం కాని విషయం, వైసీపీ వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? మరిన్ని అరెస్టులకు మేము సిద్ధపడి ఉన్నామని అంటే నేను మీతో నాకు తెలిసి అనేక ఛానల్లో డిబేట్లో పాల్గొన్నా. అవును సార్. నేను ఎక్కడైనా తప్పుగా వాడిని కొడతానో తిడతానో పేకలు విసి చంపేస్తానో చెప్పులు తీసుకొని అంతా నేను ఎక్కడ అనలేదు కదా. నేను ఖచ్చితంగా సబ్జెక్ట్ మీదే మాట్లాడతా, బట్ దాన్ని కొంచెం ఘాటుగా సెటైర్లతో మాట్లాడుతూనే ఉంటాను. అంతమంది నేను ఎక్కడ తప్పు మాట్లాడా? ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి డిబేట్లు చేస్తున్నా. ఇప్పుడు నన్ను మొన్న అరెస్ట్ చేసింది కూడా నేను ఏమన్నా తిట్టానో కొట్టానో లేదు ఇంకో కేసు కాదు. నేను పరకామని అంటే తిరుమలలో పరకామనిలో చోరీ జరిగినప్పుడు అక్కడ పట్టుకున్నటువంటి పోలీస్ అధికారి సతీష్ కుమార్ అనే అతను ట్రైన్ పక్కన పడి చనిపోయింది మనం చూసాం. ఆ రోజు కూడా నేను రియాక్ట్ కాల. మరుసటి రోజు సాయంత్రం నేను మాట్లాడా. ఎందుకు? ఏదో ఒక ఆధారం లేకుండా మనం మాట్లాడాం కదా. సో ఆ రోజు బీహార్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు, అది బీహార్ అండ్ జూబ్లీ హిల్స్. ఆ రోజు ఉదయం ఒక ఛానల్లో, అంటే ఇప్పుడు టీటీడీ చైర్మన్ నిర్వహిస్తున్నటువంటి ఛానల్లో ఒక యాంకర్ ఆ రోజు చనిపోయినటువంటి రోజే, అంటే సతీష్ కుమార్ చనిపోయినటువంటి రోజే ఎఫ్ఐఆర్ కూడా ఇంకా కట్టక ముందే అతన్ని లేపేశారు అని డైరెక్ట్గా మాట్లాడాడు ఒక యాంకర్. ఎలా మాట్లాడాడు? రెండోది, అదే రోజు వాళ్ళ టీవీ ఛానల్స్లో అదే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేపేశారు, గొడ్డలు పోటు అది ఇదని మాట్లాడారు. మరి ఎలా మాట్లాడారు? ఎఫ్ఐఆర్ కట్లా, పోస్ట్ మార్టం రాలా. నేనేమన్నాను దాని తర్వాత రోజు, అయ్యా ఈ పరకామణి కేసు విచారణ సందర్భంగా సిట్ అధికారులు ఇతన్ని వేధించినట్టుగా, సిట్ అధికారులతో ఒక లక్ష్మణరావు అనేటటువంటి ప్రైవేట్ గూండా ఉన్నాడని పత్రికల్లో వీటిల్లో సమాచారం వచ్చింది. ఇతను ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అనేటటువంటి అనుమానం ఉంది. సో ఇది ఖచ్చితంగా రెడ్ బుక్ వేధింపుల వల్ల ప్రభుత్వ హత్య అని నేను అన్నా. దీంట్లో తప్పే ఉంది? దీని మీద నా మీద కేసు పెట్టారు. అంటే ఇంతకుముందు జరిగిన వాటికి కూడా మీరు వాళ్ళే హత్య చేశారని వాళ్ళని కూడా మీరు అన్నారు కదా సార్. అందుకే ఇలాంటివి అవుతున్నాయేమో అనుకోవచ్చు కదా. ఎందుకంటే గతంలో మీరు వేసిన విత్తనమే ఈ రోజు చెట్టు అయిందని అనుకోవచ్చు కదా సార్. ఇప్పుడు మేము ఎక్కడన్నా తప్పు మాట్లాడితే దాన్ని వాళ్ళు చూపించమని అన్నా. ఇప్పుడు పలానా దాంట్లో పలానా అనుమానం ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటారు. ఇప్పుడు మీరు ఎంతమంది ఇంటర్వ్యూ చేసి ఉంటారు, ఏ చిన్నది వచ్చినా కూడా ఇది ప్రభుత్వ హత్య కామన్ గానే వాడే కదా. దీంట్లో తప్పు ఎక్కడ ఉంటుంది? రెండు ప్రభుత్వ హత్య కాదు అవునా అనేది తేల్చాల్సింది ఎవరు? ఉన్న ప్రభుత్వం తేల్చాలి. నన్ను పట్టుకొని నన్ను అరెస్ట్ చేస్తే నేను తేల్చలేను కదా. సో పలానా దగ్గర ఆధారం వచ్చేప్పుడు మీరు మీడియాలో ఉన్నారు, నేను పొలిటికల్లో ఉన్నా, రోజు మీడియాలో ఉంటా. సో మనం ఏం ఫాలో అవుతాం? రోజు పత్రికలు, టీవీ ఛానళ్ళు, న్యూస్ ఫాలో అవుతాం. దాని ఆధారంగా మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు, లేదా దాని ఆధారంగా నేను అధికార పార్టీనో లేదంటే ఇంకో అపోజిషన్ గానో ఇంకో పార్టీని నేను క్వశ్చన్ చేస్తా. సో ఇదిగో పలానా వచ్చిందా పేపర్లో, ఇదిగో పలానా మీరు భూములు కుంభకోణానికి పాల్పడ్డారంట, ఇదిగో పలానా టీవీలో పలానా నాయకుడు మీ మీద ఆరోపిస్తున్నాడని దీనితో మనం మాట్లాడతాం. దీంతో మాట్లాడినప్పుడు ఇది అవునా కాదా సమాధానం చెప్పాలి వాళ్ళు. దానికి అరెస్టే సమాధానం అయితే ఎట్లా? సో అందుకని అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత మేజిస్ట్రేట్ గారి ముందు తెల్లబోయారు వాళ్ళు. సిగ్గుతో తలదించుకోవాలన్నటువంటి పరిస్థితి వచ్చింది. మేజిస్ట్రేట్ గారు నాకు బెయిల్ ఇచ్చారు. ఏదైతే సిఐ సిగ్గుతో తలదించుకున్నాడని చెప్పాలి. సో ఇప్పుడు నాకు బెయిల్ వచ్చింది. ఏమైంది? నేను మాట్లాడేదేమన్నా ఆగిద్దా? అంతకు మించి ఉంటుంది కదా. సో అనవసరంగా వాళ్ళు అరెస్ట్ చేసుకొని ఇంకా నా వయసుని పెంచేటట్టుగా వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు అంతే. అంటే మీ తప్పేం లేదు కానీ వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంది అంటారు. 100% నా తప్పే ఉంటుంది. నేను మాట్లాడతా, బరాబర్ ఇలానే మాట్లాడతా. ఎందుకు మాట్లాడకూడదు? నేను పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాం. అధికార పార్టీ చేసేటటువంటి దుర్మార్గాలని ఖచ్చితంగా ఎండగడతాం. ఏం దుర్మార్గాలు చేశారు సార్? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం దుర్మార్గాలు చేశారు? అంటే గతంలో మీరు చూసుకున్నట్టయితే మీరు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు, ఒక ఇండస్ట్రీని తీసుకురాలేదు. ఏమంటే ఒక బటన్ నొక్కి మీరు డబ్బులు వేస్తే ప్రజలకి సరిపోయిందా సార్? అంతేనా? అంతే అంటారా? నేను అభివృద్ధి చేయలేదు అని అంటే
లేదు మేము కానీ ఉద్యోగాలు ఇవ్వలేదంటే వాళ్ళకి వైఎస్ఆర్ కంటి వెలుగు ట్రీట్మెంట్ కూడా లేదు ఇప్పుడు చేయించడానికి, ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకోవాల్సిందే. అభివృద్ధి అంటే ఏంటి? గ్రామ గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, నాడు నేడులో భాగంగా 38,000 స్కూళ్ళు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 6 కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్లు స్టార్ట్ చేయటం, అదేవిధంగా ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్, విజయవాడలో అనేక ఫ్లైఓవర్లు, ఏదైతే విజయవాడలో రిటైనింగ్ వాళ్ళు, నెల్లూరులో సంగం బ్యారేజ్ దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటా పోతే ఇది అభివృద్ధికి ఇండెక్స్ కాదా? కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా, ఓరవకల్లు పారిశ్రామిక వాడ, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినాయి కదా. శ్రీ సిటీలో అనేక కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చినాయి కదా. ఇదే విధంగా చూస్తే ఎన్టీపీసీ, రెన్యూ ఎనర్జీ, గ్రీన్ కో, ఇలా చెప్పుకుంటా పోతే ఇప్పుడు వీళ్ళు పేర్లు మారుస్తున్నటువంటి గూగుల్ డేటా సెంటర్, అదానీ డేటా సెంటర్ పేరు మార్చి ఇవన్నీ మా హయాంలో వచ్చినాయి కదా. ఉద్యోగాలు మీరు అన్నారు, మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి 4 నెలల్లో 1,35,000 శాశ్వత ప్రభుత్వ సచివాలయ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి 4 నెలల్లో ఇచ్చాం మేము. దాని తర్వాత మీరు చూసుకుంటే హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్లో ఒక 30,000, ఆర్టీసీ వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకోవటం 50,000 మందిని, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కానీ లేదంటే కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు కానీ మొత్తంగా 6 లక్షలకు పైగా ప్రభుత్వం నుంచి జీతం ఇచ్చాం. వాలంటీర్లు కావచ్చు, మీరు అన్నట్టుగా బెవరేజ్ కార్పొరేషన్లో ఏదైతే లిక్కర్ షాపులకు సంబంధించి ప్రభుత్వం నియమించిన ఉద్యోగాలు కావచ్చు, మరి 6 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఒక 5 సంవత్సరాల టైంలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా ఇస్తే మరి ఉద్యోగాలు లేవంటే వాళ్ళని ఏమనాలి? వాళ్ళ కళ్ళన్నా కనపట్లేదు అనాలి, లేదంటే అబద్ధాలన్నా ప్రచారం చేస్తున్నారని అనాలి కదా.